దోనకొండ మండలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు తనిఖీలలో భాగంగా పలు ఎరువుల షాపులను మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ఎరువుల ధరల పెరుగుదల నేపథ్యంలో పాత ఎంఆర్పీ ఉన్న ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే రైతులు కంది, పత్తి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు బిల్లు తీసుకోవాలని, లైసెన్సు లేని వారి వద్ద విత్తనాలు కొనరాదని తెలిపారు. ఎవరైనా అనధికారికంగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని కోరారు. తనిఖీలలో భాగంగా దుకాణాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట్రావు, బహుళార్థ ప్రయోజన విస్తరణ అధికారి విన్నిబాబు, డీలర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, దొనకొండ మండల వ్యవసాయ అధికారి పనిచేస్తున్నాను. ఈరోజు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల షాపుల తనిఖీలో భాగంగా అన్ని తనిఖీ చేయడం జరిగింది. వీటిలో ఏంటంటే ముఖ్యంగా రైతులు చెప్పదలుచుకుంది, ఈ ఎరువులు ఏమైనా కొనేటప్పుడు ఆ బస్తా మీద ఉన్నటువంటి ఎంఆర్పి ధరలు చూసుకొని మీరు కొనవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎరువుల యొక్క రేట్లు భారీగా పెరిగినాయి. అట్లాగే పాత ఎంఆర్పి ఉన్న స్టాక్ని కొత్త ఎంఆర్పితో అమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ చూసుకొని ఏదైతే ఎంఆర్పి ఉందో ఆ ఎంఆర్పితోనే కొనుగోలు చేయాల్సింది కోరుతున్నాము. అలాగే ఈ విత్తనాలు ఇప్పుడు మనకి జూన్ నెల స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ నెల వీటిలో కొంచెం మనకి వర్షాలు కనుక పడినట్లయితే రైతులందరూ కూడా పత్తి, కంది ఇలాంటి పంటలు ముందుగా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పత్తి విత్తనాలు కొనేటప్పుడు దయచేసి మీ లైసెన్స్ పొందినటువంటి ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గరే మీరు అందరూ కూడా విత్తనాలు కొనుగోలు చేయాలి. అలాగే ఈ విత్తనాలు కొన్నాక ఖచ్చితంగా మీరు డీలర్ దగ్గర నుంచి ఖచ్చితంగా బిల్ అనేది పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే అనాథరైజ్డ్గా ఎవరైనా అమ్మినట్లయితే వారి యొక్క సమాచారం మాకు అందించండి. అలాంటి వారి దగ్గర రైతులు ఎవరు కూడా దయచేసి కొనుగోలు విత్తనాలన్నీ కొనుగోలు చేయొద్దు. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని రైతులు తెలియజేయాలని చెప్పేసి మేము ఈ విధంగా చెప్తున్నాము. అలాగే రైతులు ఇప్పుడు దయచేసి ప్రభుత్వం వారు రైతులకు ఇస్తున్నటువంటి ఫార్మర్ ఏపీఎంసీ యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని అది కనుక తెలియకపోతే మా గ్రామ వ్యవసాయ శాఖ అడిగినట్లయితే వారు మీకు డౌన్లోడ్ చేసి మేము రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే రైతు గుర్తింపు సంఖ్య ఏపీఎఫ్ఆర్ అనేది అది కూడా మీరు పొందవచ్చు గ్రామ వ్యవసాయ శాఖను సంప్రదించినట్లయితే. అలాగే ఈ సాయిల్ శాంపుల్ కలెక్షన్ అంటే మట్టి నమూనా పరీక్ష కోసం మా పొలం యొక్క మట్టి అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా మా గ్రామ వ్యవసాయ శాఖలు అనేది చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ఈ పథకాలు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అవి రైతులు ఖచ్చితంగా ఉపయోగించుకోవడం సెలవు తీసుకుంటాం.